అధికారులు ఉన్నారు ఇక్కడ లోపలికి లోగో తీసుకురా సమావేశాన్ని న్యాచురల్గా జరిగేటటువంటి సొల్యూషన్లో సర్ఫేస్ టెంపరేచర్ని వామ్ చేసి మనకు రావాల్సిన ఋతుకోవాలని ఈస్టర్న్ వైపు నెట్టడం వల్ల మనకు రావాల్సినటువంటి వర్షం రాకుండా పోతా ఉంది. కొన్ని చోట్ల నేను నిన్న మొన్న కొంత ఇంపాక్ట్ అవుతా ఉంటే చాలా భయభ్రంతో గురవుతాను. నేను వాళ్ళు ఏదో ఉప్పెన రాబోతుంది అని అంత చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి విపత్తులు మనం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పుడు 70s 70 దశలు 80 దశలు కానీ ఎక్కువ విపత్తు చూసినాం. ఇది పెద్ద విపత్తు ఏం కాదు, కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు అలర్ట్ అయ్యి అధికారులను అలర్ట్ చేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానివల్ల మనకు జరిగే నష్టం, ఆ నష్ట నివారణ తీసుకొని జాగ్రత్త కోసం వాళ్ళు ఈ సమావేశం చాలామంది అధికారులు చాలా వివరాలు చెప్పడం జరిగింది. వర్షపాతం దాదాపు 45% లోగా ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 45% తక్కువ నామోదై ఉంది. ఇదివరకు వర్షాలు పడుండాలి, సమృద్ధిగా పడుండాల్సిన అవసరం ఉంది, జూన్ 7 నుంచి పడుండాలి. కానీ వర్షపాతం చాలా లోగా నామోదై ఉంది. కాబట్టి రైతాంగం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో అధికారులంతా కూడా వివిధ శాఖల అధికారులు ఇప్పటి వరకు వివరించడం జరిగింది. రైతులు కూడా చాలా మంది నేను విన్నాను మాట్లాడుతూ ఉంటే, నవీన్ గారు మాట్లాడినారు, బాబాయ్ గారు మాట్లాడినారు, చాలా వివరాలు ఆల్రెడీ తెలుసుకున్నారు. దీంట్లో ఒక జాగ్రత్త తీసుకున్నారు. చాలా మంది ఇప్పటికే వరి వేస్తున్నారనే మాట చెప్పడం జరిగింది. సందర్భం కాకపోయినా నేను గతంలో కూడా కౌన్సిల్లో చెప్పడం జరిగింది. డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ కావాల్సిన అవసరం ఉంది. మనం చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం కదా, దేశంలోనే హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్న రాష్ట్రం కూడా. దాని వెనకాల ఉన్నటువంటి సమాచారం మర్మం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా ప్యాడ్ చేస్తా ఉన్నాయి, ప్రభుత్వం కూడా భరిస్తూ ఉంది. రైతుని ప్రోత్సహించాలి కాబట్టి వరికి భరోసా పేరిట సాయం అందిస్తూ ఉంది, బోనస్ ఇస్తూ ఉంది, రైతుల చేత రుణానికి మాఫీ చేస్తూ ఉంది. ఏకాలంలో 22,000 కోట్లు మాఫీ చేసినాం. కానీ ఆ రైతాంగానికి నేను ఈ రివ్యూ మీటింగ్ ద్వారా విజ్ఞప్తి చేసేది, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటికప్పుడు సంవత్సరం మారుస్తూ ఉంటారు పంటలు, పరిస్థితులకు అనుగుణంగా మారుస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఈజీ క్రాప్, దాన్ని వరి వేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. కోతలు పెడతా ఉంది, దీనివల్ల ఈజీ ప్రొక్యూర్మెంట్ అవుతుంది, పెద్దగా సంపద అవసరం ఉండదు. కానీ నా ఉద్దేశంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే దీనికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అంశాలు కూడా పరీక్షాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ తీసుకుంటే మేడం యువత కలెక్టర్ ఇక్కడ షుగర్ కేన్ ఒకప్పుడు ఏషియాలో బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అత్యధిక షుగర్ కేన్ పండించినటువంటి జిల్లా ఇది. బాబాయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా అవకాశం ఉంది. పెద్ద సుదర్శన్ గారు మేమంతా గతంలో ఎన్సీఎస్ఎఫ్ని కంప్లీట్ చేసినంత బాబాయ్ గారు చెప్పినంత కొంత మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మేడం చెప్తాము, ఎన్సీఎస్ఎఫ్ని పునరుద్ధరించి కొంత దాన్ని దారిలో పెడితే మనం మీ బోధన్, నిజామాబాద్, బాన్స్వాడ అప్ టు జుక్కల్ ప్రాంతం వరకు షుగర్ కేన్ మనం ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. షుగర్ కేన్ వేసుకునే అవకాశం ఉంది. ఆయిల్ ఫామ్ తుమ్మనేశ్వరరావు ఎంటపడి నేను కూడా నా గ్రామంలో 30 ఎకరాలకు ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఊరుకోవట్లేదు, పెట్టాల్సింది అని 2 సార్లు వచ్చినా నేను కూడా 30 ఎకరాలు సాధించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆయిల్ ఫామ్ కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. మినిస్టర్ గారు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెడతా ఉన్నారు. ఇండస్ట్రీస్ తో ఉన్నాయి, ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీస్ తో నిజాములో ఒకటి ప్రతిపాదన ఉంది. వచ్చే లాభాలు కూడా చెప్తా ఉన్నారు. గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఆల్రెడీ యూనిట్ వచ్చింది, ఇంకో యూనిట్ రాబోతా ఉంది. దానికి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది.
చాలా మంది రైతులు చెప్పినారు వెజిటేబుల్స్ ఇవాళ చాలా డిమాండ్ అయినటువంటి క్రాప్ వెజిటేబుల్స్, దాంతోపాటు ఫ్రూట్స్. కొంత మనము దూరదృష్టి ఆలోచించి మనం డైవర్ట్ అవుతే రకరకాల అవకాశాలు మనం శోధించుకుంటే రకరకాల అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి పరిశ్రమ పాడి పరిశ్రమ, దాన్ని కూడా డైవర్ట్ అవుతే సరే మరి ఏదో మనకు ఎల్లిన వచ్చింది కాబట్టి ఈ సందర్భం మాట్లాడడం కాదు, దీర్ఘకాలికంగా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకుంటే దానికి సరిపడా ప్రోత్సాహం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుముఖంగా ఉంది. గతంలో ఛత్తీస్గఢ్లో ప్యాడీకి బదులు ఏ క్రాప్ వేసినా ఎకరానికి ఎంత అని వాళ్ళు బోనస్ ఇచ్చినారు. ఆ దశగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మీరు క్రాప్ డైవర్సిఫికేషన్ చేయండి, మిగతా క్రాప్స్కి మళ్ళండి, ప్రభుత్వ పరంగా మీకు అందాల్సిన ప్రోత్సాహం డెఫినెట్గా అందుతుంది. ప్రపంచంలో నీరు అనేది చాలా ప్రామాణికం, చాలా ప్రీషియస్. మొదటి ప్రాధాన్యత సుదర్శన్ గారు చెప్తా ఉన్నారు, నీరు తాగునీరుకి మనకు అత్యంత ప్రాధాన్యత, తాగునీరు తర్వాత సాగునీరు. సో నీటిని ఏ రకంగా ప్రిజర్వ్ చేసుకోవాలి, ప్రీషియస్ ఏ రకంగా వాడుకోవాలో కూడా చాలా మంది పెద్దలు చెప్పినారు. దానికి ఒక మార్గం డ్రిప్ ఇరిగేషన్, దాని వైపు కూడా డైవర్ట్ అయితే మీరు అది కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎల్నినో అనేది మనకు ఒక న్యాయోగం చేసే దశగా వచ్చిందానిగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రకంగా రైతులు ఎల్నినో వచ్చింది కాబట్టి కొంత అలర్ట్ అయ్యి క్రాప్స్ని వేరే మార్గంగా ఒక విధంగా ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికి మంచిది. ప్రభుత్వం మీకు అన్ని ప్రోత్సహిస్తుంది. ఇది సూచన మాత్రం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి బలవంతం పెట్టే ప్రతిపాదన కాదు. ఇది సూచన మాత్రం. రైతులు కొంత ఈ రకంగా ఈ వైపు ఆలోచిస్తే మంచిది అనే మాట రివ్యూ సమావేశంలో మాట్లాడుతున్నాను. ఎన్సీసీఎఫ్ పునరుద్ధరణ కూడా పెద్ద సుదర్శన్ గారు శాసనం అందరం కూడా మాట్లాడుకొని చక్కెర పరిశ్రమను కూడా కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, గతంలో నేను చాలా సందర్భంలో హనుమంతరావు గారి 4 వాటర్స్ థియరీ కూడా చదువున్నాను. అది కూడా మీరు చదవండి. విదేశాల్లో హనుమంతరావు గారి యొక్క 4 వాటర్స్ వాడుకుంటాం. ఈజీ అది. రెయిన్ఫాల్, సర్ఫేస్ వాటరు, గ్రౌండ్ వాటర్తో పాటు తేమతో కూడా పండే పంటలు ఉన్నాయి. తేమతో పండే పంటలు చాలా ఉన్నాయి. మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర వచ్చేటటువంటి పంటలు తేమతో పండే, ఆ రకం కూడా రైతులు కొంత అధ్యయనం చేస్తే మంచిది. ఇప్పుడు చూసాం మా కమిషనర్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం మరి నిజామాబాద్ తాగునీటి విషయం చూస్తే మనిషికి 20 రోజులు మాత్రమే సరిపడా నీరుంది. దాంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాగునీటికి మనం చాలా ప్రార్థిస్తాం, దాని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. నేను ముఖ్యంగా అధికారులకి విజ్ఞప్తి, ఎల్లిందో కొంత ప్రమాదం పొందుతుంది కాబట్టి అలర్ట్గా ఉండి ఎలక్షన్ డిపార్ట్మెంట్స్ కానీ మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా అలర్ట్గా ఉండి ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా మీకు ముఖ్యం చేస్తూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ ఎన్నెన్న విషయంలో సందర్భంగా దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి, అధికారులు నిరంతరం అక్కడున్నటువంటి రైతులతో వారితో మమేకమవుతూ ఎప్పటికప్పుడు సూచన సలహాలు ఇచ్చి ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి.